ఒక గ్రామంలో ముఖేష్ మరియు అతని భార్య లీలా నివసించేవారు. ముఖేష్కు ఎలాంటి పని లేకపోవడంతో వారు చాలా పేదవారిగా జీవించేవారు. అదే గ్రామంలో వారి ఇంటి పక్కనే రూపేష్ మరియు అతని భార్య మాల నివసించేవారు. రూపేష్ చాలా ధనవంతుడు. అతనికి డబ్బు కొరత ఏమీ లేదు. కాని అతనికి ఒక పెద్ద లోపం ఉంది. పక్కింటి ముఖేష్ బాగుంటే అతనికి అసలు నచ్చేది కాదు. అతని మనసులో అసూయ నిండిపోయి ఉండేది. ముఖేష్ ఎప్పుడూ ఒక విషయం గురించి ఆలోచించేవాడు. కొంచెం డబ్బు ఉంటే చిన్న భూమి కొనుగోలు చేసి వ్యవసాయం చేస్తాను అని. అందుకోసం అతను 2 రోజుల పాటు అన్నం తినకుండా భక్తితో దేవుణ్ణి ప్రార్థించాడు. అతని భక్తికి మెచ్చిన దేవుడు అతని ముందుకు ప్రత్యక్షమయ్యాడు. దేవుడు అడిగాడు, బిడ్డా, నన్నెందుకు పిలిచావు? నీకు ఏమి కావాలి? ముఖేష్ వినమ్రంగా చెప్పాడు. దేవుడా, నేను పేదవాడిని. చిన్న భూమి కొనుగోలు చేసి వ్యవసాయం చేయడానికి కొంత డబ్బు ఇవ్వండి. దేవుడు తథాస్తు అని ఆశీర్వదించి అదృశ్యమయ్యాడు. మరుసటి రోజు ఉదయం ముఖేష్ ఇంటి ముందు డబ్బు మరియు బంగారు నాణేలతో నిండిన ఒక సంచి కనిపించింది. అతను చాలా సంతోషించాడు. ఆ డబ్బుతో భూమి కొనుగోలు చేసి కష్టపడి వ్యవసాయం ప్రారంభించాడు. కొద్ది కాలంలోనే అతని పరిస్థితి మెరుగుపడింది. ఒకరోజు రూపేష్ అతని ఇంటికి వచ్చి అడిగాడు, నువ్వు పేదవాడివి కదా, ఇంత డబ్బు ఎలా వచ్చింది? ముఖేష్ అమాయకంగా దేవుడి వరం గురించి అన్నీ చెప్పేశాడు. రూపేష్ బయటికి సంతోషంగా నటించినా లోపల మాత్రం అసూయతో కాలిపోయాడు. అతను కూడా దేవుణ్ణి ప్రార్థించాడు. దేవుడు అతని ముందుకు వచ్చి అడిగాడు, నీకు ఏమి కావాలి? రూపేష్ చెప్పాడు, ముఖేష్కి ఇచ్చిన దానికంటే నాకు ఎక్కువ సంపద, కార్లు కావాలి. దేవుడు తథాస్తు అని చెప్పి వెళ్ళిపోయాడు. రూపేష్కు చాలా సంపద వచ్చింది. కాని దేవుడు ముఖేష్ ముందుకు వెళ్ళి, రూపేష్ ఏమి కోరుకున్నాడో దానికి రెట్టింపు నీకు ఇస్తాను అని చెప్పాడు. అందువల్ల ముఖేష్ ఇంకా ఎక్కువ ధనవంతుడయ్యాడు. ఇది చూసి రూపేష్ అసూయతో తట్టుకోలేకపోయాడు. అతని భార్య మాల ఎంత చెప్పినా అతను వినలేదు. చివరికి రూపేష్ మళ్ళీ దేవుణ్ణి ప్రార్థించి, నా ఆస్తిలో సగం మరియు నా ఒక కన్ను తీసుకోండి అని కోరాడు. అతని ఉద్దేశం తనకు సగం పోతే ముఖేష్కి మొత్తం పోతుందని. కాని దేవుడు చెప్పాడు, నీ మనసు అసూయతో నిండిపోయింది. ముఖేష్ నిజాయితీ గలవాడు. అతనికి అన్యాయం చేయను. నీ కోరిక ప్రకారం నీ ఆస్తిలో సగం మరియు ఒక కన్ను మాత్రమే పోతాయి. అలా రూపేష్ తన అసూయ వల్ల తానే నష్టపోయాడు. కథ యొక్క నీతి, ఇతరులను చూసి అసూయ పడకూడదు. అసూయ మరియు దురాశ చివరికి మనకే నష్టాన్ని కలిగిస్తాయి.